తెలుగు హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరి గారు ఉన్నారు. ఎండి యునాని మెడిసిన్. సార్ చాలా మందికి ఇప్పుడున్న వాళ్ళకేంటంటే సెక్స్‌లో పార్టిసిపేట్ చేసేటప్పుడు అంటే వీర్యం రిలీజ్ అవ్వకముందానే అంగం మెత్తబడతడం ఇలాంటి సమస్యలైతే ఎదుర్కొంటున్నారు. ఎందుకు జరుగుతుంది ఇలాంటివన్నీ? అంటే వీర్యం పడకుండానే మెత్తబడిపోవడం, అంటే ఎక్కువ చేయలేకపోవడం వీటన్నిటికి ఏమన్నా సమస్యలు అంటే ఎలా పరిష్కారాలు ఏంటి? యునాని మెడిసిన్‌లో దీనికేమైనా ట్రీట్మెంట్ ఉందా? చాలా థ్యాంక్స్ అమ్మా ఈ క్వశ్చన్ అడిగినందుకు. అడగాలి కూడా. అంగానికి సంబంధించిన ప్రతి క్వశ్చన్ మా దగ్గర వాట్సాప్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ప్రతి మనిషికి ఒక సందేహం ఉంటుంది, అడగడంలో తప్పు లేదు. కానీ ఈ క్వశ్చన్ మీరు అడిగారు కదా, చాలామంది మా దగ్గరకు వచ్చేసి సార్ నేను సెక్స్ మొదలు పెడుతుండగానే ఒక 2-3 స్ట్రోక్లు ఇస్తుండగానే వీర్యం వెళ్ళకుండా అంగం మెత్తపడిపోతుంది. అసలు ఇది ఎందుకు పడుతుందంటే దానికి చిన్న ఫిజియాలజీ చెప్తాను. అంగం ఇలా ఇప్పుడు ఇలా ఉన్న అంగము ఇలా లేచి ఇలా నిలబడుతుంది. ఈ అంగం దీనికి ఫ్లాసిడ్ కండిషన్ అంటారు. ఇలా నిలుచుకుందండి. దీంట్లో ఏంటి బండరాయి వచ్చిందా, ఇక్కడ మెత్తగా ఉంది అంగం, లేవంగానే గట్టిగా అయిపోయింది, దొడ్డుగా అయిపోయింది. దీంట్లో ఏమొచ్చింది, బ్లడ్ వచ్చింది. మనం చిన్న బుగ్గ ఉందబ్బా, చిన్న బుగ్గ ఊదితే ఇంత బుగ్గ ఇంత పెద్దగా అవుతుంది, బెలూన్. ఏదో తోలు బుగ్గ ఇలా లేచిందంటే దీంట్లో 8 ml బ్లడ్ వస్తుంది. బ్లడ్ వచ్చాక ఈ అంగం లావు దొడ్డుగా అయిపోయిన తర్వాత వెనకాల ఒక నరము ఒక వేన్లో లాక్ అయిపోతుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ దేవుడు ఏం చేశాడు, ప్రకృతి ఏం చేసింది, ఇక్కడ లాకింగ్ సిస్టమ్ పెట్టాడు. ఇక్కడ ఒత్తుకుపోవటం వల్ల లాక్ అయిపోతుంది, అంగం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎప్పుడు వీర్యం బయటకు వస్తుందో మళ్ళీ లాక్ ఓపెన్ అయిపోతుంది. దీంట్లో వచ్చిన బ్లడ్ మొత్తం బాడీలో వచ్చేస్తుంది. ఇది ఫిజియాలజికల్ ఫెనామినా. నార్మల్గా సెక్స్ మొదలు పెట్టామా, 5 నిమిషాలు చేసామా, 10 నిమిషాలు చేసామా, వీర్యం వెళ్ళిపోయింది, అంగంలో మళ్ళీ బ్లడ్ మొత్తం అంగం నుండి బాడీలో వచ్చేసింది. అలా కాకుండా ఇప్పుడు అంగం ఇలా లేచి నిలబడింది అనుకోండి, నిలబడి 2 నిమిషాలకే ఇంకా సెక్స్ చెయ్యలేదు, మొదలు పెడుతున్నాం, లేకుండా మొదలు పెట్టాక 2-3 స్ట్రోక్లకే ఈ లాక్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ వీర్యం ఇంకా వెళ్ళలా, లాక్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ లాక్ ఓపెన్ అయిపోతే దీనికి ఏమంటారంటే వీనోజెనిక్ ఈడీ అంటారు. దీనికి పొజిషనల్ ఈడీ కూడా అంటారు, టైప్ 2 ఈడీ కూడా అంటారు. ఇది హస్తప్రయోగం బాగా చేసిన వాళ్లకు ఈ రూట్ ఆఫ్ ది పెనిస్ దగ్గర లాకింగ్ సిస్టమ్ పాడైపోవటం వల్ల అంగంలో వచ్చిన బ్లడ్ లీకేజ్ అవ్వడం మొదలైపోయి చిన్నగా బాడీలో వచ్చేస్తుంది. ఇంకా సెక్స్ జరగలేదు, వీర్యం బయటికే రాలేదు, అంగం ఎత్తబడిందంటే దీనికి టైప్ 2 ఈడీ, వీనోజెనిక్ ఈడీ. ఈ ఈడీకి ఇంకో ఈడీ కూడా అంటారు. నిలబడి సెక్స్ చేసినప్పుడు లేదా కూర్చొని సెక్స్ చేయడంలో అంటే ప్రయత్నించినప్పుడు సెక్స్ చేయడానికి అప్పుడు అంగం మెత్తబడిపోతుంది. దీనికి పొజిషనల్ ఈడీ కూడా అంటారు. దీనికి పొజిషనల్ ఈడీ, టైప్ 2 ఈడీ, వీనోజెనిక్ ఈడీ 3 పేర్లు ఉన్నాయి దీనికి. ఇవన్నీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్. ఇక్కడే ఈ ఒక ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ పేరు ఏంటంటే బ్లడ్ వచ్చేసి బ్లడ్ ఫ్లో వచ్చేసి దీంట్లో ఆగి సెక్స్ జరిగే వరకు పూర్తయ్యే వరకు ఆ కార్యము దీంట్లో గట్టితనము దొడ్డుతనం ఉండి తీరాలా. కానీ మధ్యలోనే వీర్యం వెళ్ళకుండా అంగం మెత్తబడిపోతుంటే అంగంలో వచ్చిన బ్లడ్ మళ్ళీ బాడీలో లీకేజ్ అవుతుంది. దానికే వీనోజెనిక్ ఈడీ అంటారు. దానికి ముఖ్య కారణం ఏంటి అంటే హస్తప్రయోగం ఫోర్స్గా కొట్టే వాళ్లకు ఇక్కడ లాకింగ్ సిస్టమ్ పాడైపోవటం వల్ల అంగం చాలాసేపు నిలబడదు. దీనికి వీనోజెనిక్ ఈడీ. ఇంకో కారణం కూడా ఉంది దీనికి. ఎప్పుడైనా వెరికోసిల్ అని ఒక సమస్య టెస్టికల్లో వస్తుంది, ఆ కాంప్లికేషన్ వల్ల కూడా వీనోజెనిక్ ఈడీ అనే సమస్య రావచ్చు. దీనికి కూడా చక్కటి పరిష్కారం యునానిలో ఉంటుంది. అందుకోసం చెప్పాను కదండి. ఇంకోటి ఏంటంటే ఈ సమస్య ఎవరికి వస్తుందంటే ఇలా నిలుచుకున్న అంగానికి ఇలా బెండ్ చేసి బెడ్తో రాపిడి చేస్తుంటారు చాలామంది కుర్రాళ్ళు. దానికి ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు. మాస్టర్బేషన్ కూడా 2-3 రకాలు ఉందబ్బా. చేయితో రాపిడి చేస్తే మాస్టర్బేషన్ అంటారు, అలాగే బెడ్ మీద రాపిడి చేస్తే ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు. కొందరు 2 తొడల మధ్య అంగానికి పెట్టి రాపిడి చేస్తారు, దానికి సెంట్రిబేషన్ అంటారు. కానీ భావి ప్రాప్తి ఎలా పొందాలి అనేది వాళ్ళకు సౌలభ్యం ఎలా ఉంటుందో వాళ్ళకు అలా తీర్చుకుంటుంటారు కోరికలు. హస్తప్రయోగం ఎక్కువ చేసినా, ఫోర్స్గా చేసినా, లేదా బోర్ల పండుగ అంగానికి బెడ్తో రాపిడి చేసినా వీనోజెనిక్ ఈడీ లేదా టైప్ 2 ఈడీ లేదా పొజిషనల్ ఈడీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇట్లాంటి ఈడీలకు సర్జరీ చేస్తారు, లేకుంటే ఇబ్బందిగా ఉంటుంది. ఏదో ఒక పొజిషన్లో ఇప్పుడు డాగీ స్టైల్ చేద్దామని పార్ట్నర్ చెప్తుంది, నిలబడి చేయబాబు అంటే తను నిలబడతాడు కానీ ఇది కూర్చుంటుంది. పార్ట్నర్ నిలబడతాడు కానీ భుజం ఉండక దిగి వచ్చేస్తుంది. ఎందుకు? టైప్ 2 ఈడీలో బ్లడ్ ఆగట్లేదు కాబట్టి వెనకకి వచ్చేస్తుంది. ఇట్లాంటి సమస్యకు కూడా యునానిలో చక్కటి పరిష్కారం ఉంటుంది. విన్నారు కదా మా ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే ఫోర్స్గా హస్తప్రయోగం చేస్తే టైప్ 2 పొజిషనల్ ఈడీ, వీనోజెనిక్ ఈడీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మీకు ఇట్లాంటి సమస్య ఉన్నా, ఇంకో కారణం అంగం చుట్టుపక్కల ఉన్న కండరాలు వీక్ అయిపోయినా కూడా
టైప్ 2 ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. కాబట్టి హస్తప్రయోగం చేసే వాళ్లకు నేను సూచించేది ఒకటే, నేను చెప్పేది ఒకటే ఏంటంటే హస్తప్రయోగం చేయకండి. ఒకవేళ అట్లా అలవాటు ఉంటే మానేసుకోండి. బోర్ల పండుకొని కూడా అంగానికి బెడ్తో రాపిడి చేసినవి కూడా ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు. కొన్ని సమస్యలు తప్పవు. విన్నారు కదండి ప్రేక్షకులు చెప్పేది. ఇట్లాంటి సమస్యలు మీకు ఉండి ఉంటే మీరు లోకాన దేశాన ఏ మూలాన ఉన్నా నాతో పేట్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడవచ్చు, మందులు తెప్పించుకోవచ్చు, లేదా నేరుగా వచ్చి నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.